మేమైతే ఇక్కడ శివరాత్రికి ఇంటికెళ్తన్నామండి. ఎవరైనా శివరాత్రికి ఇంటికెళ్తన్నామంటే ఎంతో హ్యాపీగా ఉంటది గదా! ఇంటికాడ ఎవరో ఒకళ్ళుంటారు. మనకి ఏదో ఒకటి జేసి పెడతారు. ఈరోజు మనకి పని తప్పిద్ది. అది ఎక్స్‌పెషల్లీ అమ్మాయిలకి అనిపిస్తది గదా! మన అమ్ముంటది, పని జేసిద్ది. మనం హ్యాపీగా ఉండొచ్చు ఈరోజు. రోజంతా పిల్లలతో బిజీగా ఉంటున్నాము. అంటే పిల్లలకి బడికి పంపించటం అవి ఇవి. అప్పటి కాలంతో చూసుకుంటే ఇప్పుడైతే చాలా స్ట్రెస్‌గా అట్లా అనిపిస్తది గదా! కానీ నాకెప్పుడు పనే ఉంటదండి. మా ఇంటికెళ్ళినా సరే నేను మా ఇల్లునే చూసుకోవాలనమాట. ఎందుకంటే మా అమ్మగారు లేరు కాబట్టి ఆ పెయిన్ నాకు బాగా తెలుస్తది. అసలు ఇంటికెళ్ళంగానే ముందు నేను చూసే పనేందంటే అసలు ఇల్లు క్లీన్‌గా ఉందా లేదా? వీళ్ళు అంట్లు తోముకున్నారా లేదా? బట్టలు ఉతుక్కున్నారా లేదా? అని చూస్తాననమాట. ఇంటికెళ్ళంగానే మేము దిగంగానే ఎవ్వరు లేరనమాట. మేము ఒక్కళ్ళమే ఉన్నాం. అసలు నాకు ఆ ఫీలింగ్ అయితే ఎంత బాధనిచ్చిందో ఇంటికెళ్ళంగానే రిసీవ్ చేసుకుంటానికైతే ఎవ్వరు లేరు ఇంట్లో. మా నాన్న అయితే ఒక అబ్బాయి చనిపోయిండు. వాళ్ళది అస్థికలు అంటే అది తీసుకుంటారు కదా! అస్థికలు కాదు. ఏమంటారు? మైలు తీసుకుంటారు గదా! దాన్ని తీపిచ్చుకోవడానికి ఎళ్లారనమాట కోడలి. మా అన్నయ్య ఏమో చేను దగ్గర ఈరోజు శివరాత్రి రోజు గూడా మిరప చేను తీయటానికొచ్చారు కూలోళ్ళు. మా అన్నయ్య అక్కడికెళ్ళిండు. ఇగ ఇంటి దగ్గర ఎవ్వరు లేరు మేము వెళ్ళేసరికి అనమాట. నేను ఎక్స్‌పెషల్లీ ఎళ్ళింది గూడా దానికే. వాళ్ళు పండగ రోజైనా ఉండరు ఇంట్లో. ఆడోళ్ళు ఎవరు లేరు. ఇగ కొంచెం ఇంటికెళ్తే నేనైనా పని జేయొచ్చు అని ఎళ్ళాననమాట. ఎళ్ళేసరికి ఒక అన్నం ఒక్కటే వండుంచారు. కూరైతే ఏమి లేదు. మా అన్నయ్యకి ఆకలైతుందంట. మా బావ అయితే ఫోన్ చేసిండు మా అన్నయ్యకి. "ఏంటి ఏం కూర వండుకోలేదంటే" "బావ ఆకలైతుంది ఏమన్నా కూర వండారా మరి వచ్చారు కదా" అని ఆయన ఫోన్ చేసిండనమాట. "వండలేదు ఇప్పుడే మెంతికూర తెచ్చినాం అదే వండుతున్నాంలే రా" అన్నాడు. ఇగో మా అన్నయ్య వచ్చి గొడ్లకు మేత ఏస్తుండనమాట. బండి మీద మేత తీసుకొచ్చిండు. ఒక్కటే ఉంది ఆవు. ఒకటి చనిపోయిందని చెప్పా కదా పాపం. అది చనిపోయింది. ఇదొక్కటే ఉంది. దీనికి మేత ఏస్తండు. ఎప్పుడొచ్చారు అని అడిగితే ఇప్పుడే వచ్చినా నాయనా చెప్తున్నా. మా అజయ్ కూడా ఇప్పుడే వచ్చిండనమాట. మేము వచ్చి దిగంగానే దిగి నేను మెంతికూర కోయటం అయిపోయింది. మా అజయ్ వచ్చిండు. మా నాలుగో కొడుకనమాట. మా అక్కోళ్ళందరూ వస్తామని చెప్పారు. తర్వాత ఏమో రాము లేరా మేమని చెప్పారు. మా నాలుగో అక్క వస్తానంది. మరి ఎప్పుడొస్తదో తెలియదు. ఆమె అనుకున్నాం. కానీ ఆమె 4 వచ్చింది. ఎమ్మటే వెళ్ళిపోయింది ఆమె. టీ తాగగానే ఎమ్మటే వెళ్ళిపోయింది. ఆమెని చూపియలేదనమాట. నేను వీడియో తీయలేదు. ఇక్కడైతే నేనేం చేస్తానంటే మెంతికూర వండుతున్నాననమాట. ఇక కోసాను కదా! మేము గుడి దగ్గరికి వెళ్ళలేదండి అసలు ఈరోజు. నేనైతే వెళ్ళలేదు. నా పని చూడండి. ఇందులోనే పని చూపిస్తుంది ఏంది ఎక్కువ అనుకోకండి. అంత పని చేశానని చెప్తున్నా. నేను రాంగానే ఫస్ట్ ఇల్లంతా చూసాం. అసలు ఎట్లుందంటే ఆ అంట్లన్నీ దుమ్ముగా అసలు ఆ ఇల్లు ఉక్కోలేదు వాళ్ళు. అంట్లన్నీ మట్టి అసలు అక్కడేమో బట్టలు అట్లే ఉన్నాయి. అవన్నీ చూసి ఫస్ట్ అయ్యే చేద్దాం అనుకున్నా కానీ మా అన్నయ్యకి పాపం ఆకలి అవుతుందని ఆయన పొద్దున్నుంచి తినిపోలేదంట. అప్పటికే 1:30 అట్లా అవుతుంది. కూర టమాటా వండానండి. ఇక అప్పటికే మా అన్నయ్యకి బాగా ఆకలి అవుతుందని ఇక మా అన్నయ్య అయితే స్నానానికి వెళ్ళాడనమాట. స్నానానికి పోయొచ్చే లోపల కర్రీ వండుదా అని వండుతున్నా. ఇంకోటి ఏంటంటే టమాటా కూర కూడా వండా మా పిల్లగాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కొంచెం కారం తినరనమాట. అందుకే టమాటా కూర వండా. ఎందుకంటే ఆకుకూరలు అంటే పిల్లగాళ్ళు తినరు కదా! మార్నింగ్ ఇక్కడ టిఫిన్ చేశారు అంతే. అక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది అనమాట. ఇక్కడేమో మా బావ కొన్ని టాబ్లెట్స్ ఉంటే ఇవి నొప్పిగా జలుబు అని అడుగుతున్నాడు నన్ను. అవే చెప్తున్నానమాట. ఇంకేంటంటే మా నాన్న, మా అజయ్ గాడు వీళ్ళు అన్నం తినలేదనమాట ఇంకా. వాళ్ళు ఈవినింగ్ 3 అయింది తినేసరికి. బావ కూడా రాగానే చేనుకెళ్ళిపోయిండు. ఇక్కడైతే మా పిల్లగాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మా దైవిక్ బాబు అయితే ఎప్పుడైనా ఊరికెళ్దామని వాళ్ళ నాయనమ్మోళ్ళ ఇంటికైనా, అమ్మమ్మోళ్ళ ఇంటికైనా వెళ్దాం అనంగానే అసలు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతారు వాళ్ళిద్దరు. ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండి వాళ్ళకి చికాకు పుడతదనమాట చాలా. అక్కడికి వెళ్ళంగానే పీస్‌ఫుల్‌గా మొత్తం ఎగరొచ్చని వాళ్ళు బాగా ఫీల్ అవుతారు. ఎప్పుడైనా వద్దులే నాన్న పోవద్దులే అంటే ఏడుస్తారనమాట. ఎమ్మటే నేను అనగా ఇంటికి వెళ్ళంగానే వెళ్దాం పద ఖమ్మం అనంగా నేను రాను అంటుండు వాడైతే. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఊరని కొంతమంది పోరు కదా పిల్లగాళ్ళు. ఇక్కడైతే ఇగ చూస్తాననమాట. ఏ ఇంట్లో బాగున్నాయి, ఏ ఇంట్లో బాలేదు, ఎట్లుంది అన్నీ దుమ్ము పట్టినాయా ఏంటని మంచిగా అన్నీ ఒక్కొక్కటి తీసి చూస్తాననమాట. పైన అన్నీ ఒక తుడిచి పెట్టేసా. ఇవి ఒక్కోటి చూసి సదిరి బాగలేనియన్నీ తీసుకెళ్తాననమాట. బయటలేదు అంట్లు అన్నీ అట్లా ఉన్నాయి అసలు. మొత్తం మట్టే ఉన్నాయనమాట. అక్కడ ఉన్న ప్రతి ఒక్క అంట్లు తీసి అసలు 2 టబ్బులకెళ్ళాయండి అంట్లు. అవన్నీ తీసి నీట్‌గా అసలు ఇంకో విషయం ఏందంటే అక్కడ కొబ్బరికాయ ఎప్పుడు పెట్టారో పాపం తిందామని వాళ్ళు మర్చిపోయారనుకుంటా. అవి తెల్ల పురుగులు పట్టి అట్లే ఉన్నాయి అసలు. నాకెంత కోపం వచ్చిందో ఒక పక్క బాధేసింది. అదే మా అమ్మ ఉన్నట్టయితే అసలు ఇల్లు ఇట్లా ఉండకపోగానే బాధేసిందండి. ఎప్పుడైనా ఏ ఆడపిల్లకైనా ఈ పరిస్థితి రాకూడదు. నేను తెలిసినంత ఎంత పగోడికైనా రాకూడదండి. తల్లి లేని బాధ ఎట్లుంటదో అర్థమవుతది. ఇద్దరు మొగోళ్ళే ఉన్నప్పుడు. మా వదినేమో
తను అక్కడికి డెలివరీకి వెళ్ళిందనమాట. తనున్నా కొంచెం నీట్‌గా మంచిగా ఉండేది కానీ తను కూడా లేదు. అసలు ఎంత గలీజ్ వెళ్ళిందంటే అన్నీ తుడిచి, ఊకి అసలు బూజులు దులిపి మొత్తం ఉల్లిగడ్డలు కూడా పాడేయండి ఆఖరికి. అవి కూడా పడేయలేక పాపం ఏందంటే వాళ్ళు బాగా చేనుకి వెళ్ళటం వల్ల మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడో వచ్చేసరికి వాళ్ళు వంట వండుకొని తినేసరికినే వాళ్ళకి స్టామినా అయిపోతుంది కదా! వాళ్ళకి అంత ఉండదనమాట. మగవాళ్ళు కదా! వాళ్ళకి అంత ఉండదు. ఇక మేము వెళ్ళినప్పుడు క్లీన్ చేస్తాం. మా అక్కోళ్ళందరూ అంతే. ఎవరు వెళ్ళినా వాళ్ళు క్లీన్ చేసే వస్తామనమాట. మాకు అలాంటిది ఏమి ఉండదు. మా వదిన ఉందిగా చేసుకుంటుంది అట్లేం ఉండదు. ఎవరైనా సరే ఆమె ఆడపిల్ల మనమే ఆడపిల్లలే కాబట్టి ఇంటికి వెళ్ళగానే పని చేస్తాం మేము. అట్లా ఏమనుకో ఆమె చేయలేదు బొంతలు ఉతుకుతాం అన్నీ చేస్తాం అన్నట్ట. ఎందుకంటే అది మా అమ్మ తిరిగిన ఇల్లు కాబట్టి కొంచెం నాకు చాలా ఎమోషన్గా ఉంటుంది. ఏమో కానీ నాకు చాలా ఎమోషన్ ఉంటుంది. ఇక్కడైతే మా పాప నువ్వు పని చేయొద్దు నాతో ఉండు అని ఏడుస్తుంది అనమాట. నాకేమో చాలా పని ఉంది చింతల్లి ప్లీజ్ చింతల్లి అని నేను చెప్తున్నా. తను ఇక ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుందిలేండి. అక్కడ ఏడుస్తుంది ఇక్కడ ఏడుస్తుంది కాబట్టి ఇక ఎమ్మటే తను కొంచెం పని చేసిన తర్వాత పాలిచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసామట. అంత దుమ్ము వెళ్ళింది చాలా దుమ్ము. మా నాన్న అయితే ఇక మధ్యలో నేను ఇక అక్కడికి వెళ్ళొచ్చాడు. ఎప్పుడు వచ్చిందంటే 3 అట్లా అయింది మా నాన్న వచ్చేసరికి. నేను అక్కడ అవి ఏమన్నా బట్టలు ఉతికే టైంకి వచ్చాడు. చూడండి వస్తాడు అక్కడ మా నాన్న చెప్పలేదు మేము వస్తామన్నమాట. మా నాన్న సర్ప్రైజ్ అయ్యింది. ఏంటో మీరు వస్తారని కూడా చెప్పలేదు అన్నయ్య మాకంటే మేమే అనుకోలేదు నాన్న సడన్గా వచ్చినాం ఇట్లా అని చెప్పాను. చూడండి తుడిచిన తర్వాత మంచిగా ఎట్లుందో మొత్తం. ఇక్కడేమో అంట్లు 2 బకెట్ల అంట్లు అసలు నేను తోమానండి. అసలు ఎప్పుడూ ఎంత బాధ ఫీల్ కానీ ఈసారి బాగా ఫీల్ అయ్యా. ఎందుకంటే అంత అనిపించింది మా అమ్మ లేదని. అసలు నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంతే. అసలు మా దైవిక బాబు అప్పుడైతే నాకు వామిటింగ్స్ వాటర్తోనే బతికా అండి నేనైతే. అసలు అప్పుడు కూడా అనిపించింది ఒక తల్లి లేకపోతే మనకి ఎలా ఉంటుందో అని. నేను 2 ప్రెగ్నెన్సీలకి బాగా ఫేస్ చేశాను అనమాట. మనకి ఏదైనా ఇష్టమైంది వండి పెట్టాలనుకుంటారు అవి ఎవ్వరు ఇవ్వరు. అసలు ఎంత బాధగా అనిపిస్తుంది. అందరూ మనల్ని బాధతో చూసేవాళ్ళు కానీ మనకు ఎవరు చేయరండి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకుని మనకి మనమే చేసుకోవాలి. మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడైతే ఆవుకు నీళ్ళు కూడా పెట్టేసాను అనమాట. అది నేను అంట్లు తోముతుంటే అది అరుస్తుంది బాగా. అరుస్తుంటే ఇక దానికి కూడా వాటర్ పెట్టేసా. టైం అయింది కదా 1:30 2:30 అట్లా అయింది అని పెట్టేసా. ఇగో ఇక్కడ చూడండి మా నాన్న వచ్చి మామూలుగానే ఎత్తుకుపోతుంటే ఆమె రావట్లేదు. ఆమె కూడా బట్టలు ఉతుకుతుంది అనమాట. అక్కడ స్నానం చేస్తారు కదా మైలు తెచ్చుకున్నాక. తర్వాత ఆ బట్టలు కూడా ఉతుకమ్మా అంటే ఇక అవి ఇస్తే అవి కూడా ఉతుకుతాను అనమాట. తిను చిట్టి అని మా ఇంటి పక్కన మా వదిన కూతురు. మా బాబు వాళ్ళ ఇంటికన్నా ఆడుకుంటాడు అనమాట. వచ్చి అక్క ఏం చేస్తాను వీడియో తీస్తాను అప్పుడే అంటుంది. వాటి గురించి మాట్లాడుతుంది. వీడియోస్ బాగా చేస్తాను అప్పుడే స్టార్ట్ చేసినావు అంటే చేసినాయి అని చాలాసేపు మాట్లాడింది అనమాట. అది ఇది చెప్పింది. ఏంటంటే ఈవినింగ్ నాకు చీర కడతావా అక్క అని నాతో అడిగి అంటే నువ్వు ఉంటావా అవైలబుల్గా అని అడిగి వెళ్ళింది అనమాట. చాలా విషయాలు మాట్లాడి అంతలోకి మా బావ కూడా వచ్చిండు. బట్టలు ఉతికి ఎండేసినప్పుడు వస్తే అన్నం పెట్టంటే ఆయన వచ్చి రాగానే అమ్మటే చేనుకి వెళ్ళి వాటర్ పెట్టిండు అనమాట తోటకి. అన్నం పెట్టంటే అన్నం పెట్టిన తర్వాత అంట్లు లోన అంట్లు లోన కూడా పెట్టేసా. పెట్టిన తర్వాత మా చెట్టు కొబ్బరికాయ అనమాట కింద పడ్డది. అందులో వాటర్ అన్నీ పోయినాయి. అయితే కొట్టిండు మా నాన్న. తినేసరికి ఎంత తియ్యగా ఉందంటే అసలు చాలా స్వీట్గా ఉంది అసలు. అందులో పందారేలు ఏమీ లేదు కానీ చాలా స్వీట్. కొన్ని అట్లా ఉండవండి. మళ్ళీ రెండో కొబ్బరికాయ కొడితే అట్లా లేదనమాట. ఏందో ఆ చెట్టు అన్నీ నీళ్ళు ఉండట్లే కానీ కొబ్బరికాయ మంచిగా ఉంటుంది అనమాట. కొబ్బరి బాగా ఉంటుంది. అది తిన్న తర్వాత మా నాన్న అంటే అమ్మ పులిహోర చేయరాదురా నాకంటే మళ్ళీ ఇక మా పాపని ఎత్తుకొని ఇక పులిహోర చేస్తాను మా నాన్న కోసం. మా పాప కూడా ఏం తినలేదన్నమాట. తనకు కొంచెం కోల్డ్గా ఉంది అప్పటికే. అందుకే ఇక ఇద్దరు కలిపి పులిహోర చేద్దామని ఇక అన్నం ఉన్న దాంట్లో కొంచెం ఉప్పేసి కలిపి అన్నంలో ఇక పులిహోర నేను చింతపండు పులిహోర చేశాను అండి. నేను బాగా చేస్తాను చింతపండు పులిహోర. మా అన్నయ్య కూడా ఈసారి బాగా వచ్చిందని అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే మొన్న కేక్ చేశా కదా అది కూడా మా ఇంటికి తీసుకెళ్ళి మా అన్నయ్య వాళ్ళకి ఇస్తే అసలు ఈసారి మాత్రం కేక్ చాలా బాగుందిరా. అన్ని కేకుల్లాగా లేదు ఇదేందో డిఫరెంట్గా ఉంది ఏందిరా అంటే కస్టర్డ్ పౌడర్ అని పెరిగేసా అన్న ఈసారి వెరైటీగా ఉంది కదా. అది స్పాంజ్ కంటే కూడా మనకి మెత్తగా చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. అంత బాగుంది అది. అందుకే వాళ్ళు కూడా చాలా ఇష్టపడ్డారు. అన్నాడుగా ఈసారి కూడా వస్తే ఇలాంటిదే చేసుకొని రారా
అని అన్నాడనమాట. మా నాన్న గూడా చాలా బావుందిరా! ఈసారి అట్లే చేసుకొనిరా. మా ఇంట్లో అందరికంటే డిఫరెంట్‌గా నేనే చేస్తాననమాట. అన్ని వంటల రకాలు చేసి చేసుకొచ్చి వీళ్ళకి టేస్ట్ చేపిస్తాననమాట. అందుకే వీళ్ళందరూ నా చుట్టే తిరుగుతా ఉంటారు. మా అక్క కొడుకులైనా, మా పిల్లగాళ్ళైనా అందరూ అంటారు, "పిన్ని నువ్వే ఏదైనా వెరైటీ చేయడానికైనా, బిర్యానీ చేయడానికైనా ఏదైనా" అని వాళ్ళు నన్ను ములగ చెట్టు ఎక్కిస్తా ఉంటారనమాట. ఇక్కడైతే మా నాన్న పంచె చినిగిందంట. కోతులొచ్చి దాన్ని చింపేసాయంట. దాన్ని నేను గుడతీ అన్నా గాని కొట్టుకోవట్లే. వద్దని చెప్పి ఆయనే కుట్టుకుంటాండు. "కొత్తది కట్టుకోరాదు నాన్న" అంటే చేనికి పోయేళ్ళకి మాకెందుకురా కొత్తయి ఊరికి పోయేటప్పుడు కట్టుకుంటాం. చేనికి పోయేటప్పుడు మాసిపోతాయని చెప్పాడు. తర్వాతేమో ఇక ఈవినింగ్ మా అక్క 4కి వచ్చిందని చెప్పాను కదా! వచ్చి టీ తాగిపోయారు. మేము కూడా నైట్ 10:30కి అట్లా బయలుదేరి ఇంటికొచ్చాం. మా బాబు స్కూల్ ఉందని. ఈ శారీ కట్టింది నేనే. ఈ వీడియో మీకెలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్